చిన్న పిల్లలు ఉంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత అప్రమత్తంగా ఉండాలో చెప్పేటటువంటి సంఘటన ఇది. అంటే ఇది వీళ్ళకే కాదు, మనందరికీ ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు ఉన్నటువంటి వారు చాలా నిర్లక్ష్యంగా ఉంటాం కదా. చిన్న చిన్న నిర్లక్ష్యాలు, నిర్లక్ష్యం అంటే వదిలేయడం కాదు. ఏదో అప్పుడప్పుడు ఏమరపాటుగా ఉండడము, లేకపోతే చిన్న పనే కదా, 5 నిమిషాల పనే కదా అని అటు ఇటు వెళ్ళడం. ఈలోగే ప్రాణాలు పోగొట్టుకుంటున్న పిల్లలు. బెంగళూరులో మహేంతేష్ ఒక ఇంజనీర్, భార్య ప్రతిభావాలి. వీళ్ళకి 11 నెలల బాబు ఉన్నాడు. చంద్ర లేఅవుట్ దగ్గర ఉన్నారంట వీళ్ళు బెంగళూరులో. అయితే ఈవిడ బుధవారం ఉదయం ఆరేసినటువంటి బట్టలు తీసుకొద్దామని 9 గంటలకి, ఉదయం 9 గంటలకు వెళ్ళిందంట. అంటే ముందు రోజు బట్టలు ఆరేశారంట, అవి తీసుకురావడానికి వెళ్ళారు ఆవిడ. తీసుకురావడానికి వెళ్తే బాబు 11 నెలలు సరదాగా ఇంట్లోనే ఆడుకుంటున్నాడు కదా అని, మరి ఇప్పుడు వీడిని ఎందుకు బయటికి తీసుకెళ్ళాలి, బట్టలు తీసుకొచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఆవిడ అబ్బాయిని తీసుకెళ్లకుండా ఇక్కడ ఇంట్లో వదిలేసింది. హాల్లో ఆడుకుంటున్నాడు బాబు. ఆమె బట్టలు తీసుకుని వచ్చేలోగా బాబు కనిపించకపోయేసరికి కంగారు పడి వెతికింది బాత్రూమ్ టబ్బులో. బాబు ఏమొచ్చేసి నీటిలో మునిగిపోయి చనిపోయి ఉన్నాడు. అంటే నీళ్ళు అంటే ఇష్టం కదా చిన్నపిల్లలకి, మనం అది గమనించం. మొత్తానికి బాబు చనిపోయాడు. ఆ బాబుని ఎంత ఇచ్చేసినా అది మరి బాబు మెలకువలోకి రాలేదు. అంటే అర్థమైపోయింది బాబు చనిపోయాడని. తల్లి భరించగలుగుతుందా? బాబు చనిపోయాడు, అంత ముద్దులోనికి బాబు చనిపోతే ఏ తల్లి భరించలేదు. పైగా సమాజం ఏమంటది, కొడుకుని చంపేసింది నిర్లక్ష్యంగా చూసని తల్లిదండ్రులు తిడతారు, అత్తమామలు తిడతారు, సమాజం ఎలాగో తిడతారు, పక్కన పెట్టాలి. ఆ తల్లి మనసు కూడా జీర్ణించుకోలేదు. ఇక భర్తకి ఒక లేఖ రాసింది, నేను భరించలేకపోతున్నాను, బాబు చనిపోయాడు, నన్ను క్షమించండి, నేను కాపాడలేకపోయాను, బాబుకి కొనపురున్నా పునః హాస్పిటల్కి తీసుకువెళ్ళేదాన్ని, మరి నేను భరించలేకపోతాను, నేను చనిపోతానని చెప్పి ఆవిడ ఒక 15 ఈ జ్వరానికి సంబంధించినటువంటి పారాసెటమాల్ ట్యాబ్లెట్లు మింగేసింది. అయినా సరే ఆవిడకి చావు రాలేదంట. దాంతో చెయ్యిని కోసుకుంది, అయినా సరే చావు రాలేదు. తర్వాత ఫ్యాన్కి ఊరేసుకుంది. బాబుని తీసి మంచం మీద పడుకోబెట్టింది ఆ మృతదేహాన్ని. తర్వాత తను చనిపోయింది. తర్వాత భర్త వచ్చాడు సాయంత్రం, వచ్చి చూస్తే ఆ లెటర్ చదివాడు, జరిగింది పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు, అత్తమామలకి అందరికీ చెప్పాడు. సంఘటనలు చాలా జరుగుతుంటాయి. ఇక్కడ మనం అనుమానించాల్సింది ఏమీ లేదు. ఒక చిన్న నిర్లక్ష్యం కూడా అనకూడదు దాన్ని. అంటే ఇంట్లో ఇద్దరే ఉంటారు, భార్య భర్తలు, చూసుకోవడానికి ఎవరు ఉండరు. నాకు కూడా పిల్లలంటే చాలా ఇష్టం, నాకు కూడా ఇదే భయం పిల్లలతోటి. మనం అనుకుంటాం కానీ చిన్న పొరపాట్లు కాదు, తప్పులు కాదు, మనం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉండాలి. ఒక చిన్న పిల్లలు ఇద్దరుంటే ఏ దీంతో కొట్టుకుంటారో కూడా తెలియదు. పెన్నులు, పెన్సిళ్ళు కంట్లు కూడా గుచ్చుకుంటారు, చెవుల్లో పెట్టుకుంటారు, ముక్కులో కొన్ని పుడకలు పెట్టుకుంటారు, లేదా ఇంకేమేమి తోసుకుంటారు. అది చాలా ప్రాణాంతకం. అది దీన్ని ఎవ్వరం కూడా దీని నుంచి ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పడాల్సిందే. దానికి ఎంత మనం వద్దనుకున్నా 2 నిమిషాలు అటు ఇటు వెళ్ళకూడదా. ఒక్కొక్కసారి మనం బాత్రూమ్కి వెళ్తాం, ఏం జరుగుతుందో చెప్పలేము. ఒక్కొక్కసారి పడుకుంటారు కదా అని మనం అటు ఇటు వెళ్తాం, కానీ వాళ్ళు ఈలో లేచిపోయి ఏం చేస్తారో తెలియదు. ఇది చాలా అంటే చాలా జాగ్రత్త. అంటే కత్తి మీద సామే పిల్లల్ని పెంచడం అనేది. అంటే ఒక స్టేజ్ ఉంటుంది, 6 నెలల వరకు ఒక స్టేజ్, వాళ్ళు అప్పుడు లెగరు, ఏం చేయలేరు, అంటే బంగర్లేరు కూడా, పాకలేరు, అదొక స్టేజ్. తర్వాత 1.5 సంవత్సరం వరకు ఒక స్టేజ్, తర్వాత 2.5 సంవత్సరాల వరకు ఒక స్టేజ్, తర్వాత 5 సంవత్సరాలు ఒక స్టేజ్. అలా మనము పెద్ద అవుతున్న కొలది ఒక్కొక్క స్టేజ్ని బట్టి పెంచుతూ ఉండాలి. అంటే సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చెప్పుకుంటూ, మన సంస్కృతిని కాపాడుకుంటూ వాళ్ళని తీర్చిదిద్దాలి. మళ్ళీ వాళ్ళకి మంచి చదువు వచ్చేలాగా కాలేజీలు ఏవి, స్కూల్స్ ఏవి, ఇవన్నీ చూసుకుంటూ పెద్ద యుద్ధమే చేస్తున్నాం మనం పిల్లల్ని పెంచడం అనేది. మన భారతదేశంలోనైతే పెద్ద యుద్ధమే జరుగుతుంది. 1 కాదు 2 కాదు. మనం ఆడపిల్లల్ని రక్షించుకోవడం ఎంత ఇది అన్నది కూడా ఇప్పుడు ఒక పెద్ద యుద్ధమే కదా. బయటికి వెళ్ళిన తర్వాత ఎవడు ట్రాప్ చేస్తున్నాడో తెలియదు, ఎవడు లవ్ జిహాదో తెలియదు. ఇలాంటి ట్రాపుల నుంచి మనం బయటపడాలి. లవ్ జిహాద్ అనే కాదు, బయటోడు ఎవడు ఎలాంటి పోరంపోకులు ఉంటారో తెలియదు. ఇప్పుడు ఎంత చూస్తే సాయంత్రం మళ్ళీ అమ్మాయి మన ఇంటికి వచ్చినంత వరకు అదొక భయం. ఇంత భయం మధ్య ఇంత పెద్ద యుద్ధం చేస్తున్నాం మనం.